త్రిపురా రహస్య జ్ఞానకండ సారము బాలప్రియ వ్యాఖ్యాన సహితము 5వ అధ్యాయము బంధఖ్యాయిక. భార్గవుడు మిక్కిలి సంతోషించి దత్తాత్రేయునితో ఇలా అన్నాడు. భగవానుడా, ఈ కథ వలన ఎవడు ఎటువంటి సంగమమును పొందుచున్నాడో వాడు అటువంటి ఫలమునే పొందునని, సత్పురుషులతోటి సంగం వలన పరమ శ్రేయస్సు కలుగునని విశదమైంది. భార్య వలన ఉపదేశం పొందిన హేమాచుడు ఏ విధంగా జీవన్ముక్తుడు అయ్యాడో దయతో వివరించండి. దత్తాత్రేయుడు ఇలా వివరించాడు. ఆమె మాటలను విన్న తర్వాత హేమాచూడు సకల విషయాలను విరసములుగా చూస్తూ మిక్కిలి నిర్వేదం చెందాడు. చాలా కాలంగా విషయ వాసనలకు లోబడి ఉన్నవాడు అగుటచే భోగములను వెంటనే వదులుకొనుటకు గాని వెనుకటి వలె అనుభవించుటకు గాని చేతకాని వాడయ్యాడు. అతడు సిగ్గుబడి ఆమెతో ఏమీ చెప్పలేదు. వికలమైన మనస్సుతో అతడిలా కొన్ని దినములు గడిపాడు. భృత్యులు భోగములను సమకూర్చున్నప్పుడు ప్రియురాలు చెప్పిన దానిని స్మరిస్తూ తనను తాను ఏవగించుకున్న పూర్వ వాసనాబలం వలన వాటిని అనుభవిస్తూనే ఉన్నాడు. తర్వాత ఆ భోగములలో గల దోషములను గురించి చింతిస్తూ మాటి మాటికి దుఃఖం చెందసాగాడు. ఊగుతున్న ఉయ్యాలలో ఉన్నట్లుగా అతని చిత్తం ఆందోళితమవుతున్నది. శ్రేష్టమైన భోజనం, వస్త్రం, భూషణం, వనిత, వాహనం, మిత్రులు మొదలైన వాటి దేని వలన అతడు సుఖం పొందలేకపోతున్నాడు. భోగములను వదలలేక పూర్వం వలె అనుభవించలేక అతడు సర్వమును పోగొట్టుకున్న వాని వలె దీనుడై ఉంటున్నాడు. అతని స్థితిని గమనించి హేమలేఖ ఒకనాడు ఏకాంతంలో ఇలా అంది. నీవు ఎందువల్లనో ఇదివరకటి వలె ఉల్లాసంగా ఉండటలేదు మరియు దిగులు పడుతున్నట్లు కనిపిస్తున్నావు. కారణం ఏమిటి? భోగం వలన రోగములు కలుగునని చెబుతారు. నీకు అటువంటి బాధ ఏమీ కలగలేదు కదా. సాధారణంగా సకల దేహముల యందు రోగములు ఉండనే ఉంటాయి. ఆహారం, వస్త్రములు, వాక్కు, దర్శనము, స్పర్శ, దేశకాలములు చేస్తున్న పని మొదలుకొని దేనియందు వైపరీత్యం కలిగిన శరీరంలో దోషాలు ప్రకోపించును. కావుననే అవి మనకు తెలియకుండానే రోగాలు కలిగిస్తున్నాయి. అవి పైకి వచ్చిన తర్వాత వాటికి చికిత్స చెప్పబడుతుంది. పుట్టని రోగానికి ఎవడూ ఎక్కడ చికిత్స చెప్పలేదు కదా. కావున నీకు దేని వలన దుఃఖం కలుగుచున్నదో చెప్పుము. హేమాచూడు ఇలా అన్నాడు. నీ మాటలు విన్నప్పటి నుంచి వెనుకటి వలె దేని వలన నాకు సుఖం కలుగుటలేదు. ఉరిశిక్ష విధించబడిన వానికి ఏ భోగమైనా ఎలా సుఖాన్ని కలిగించదో అలాగే నాకు కూడా మా నాయనగారు సమకూరుస్తున్న భోగములేవి సుఖాన్ని కలిగించుటలేదు. వెట్టి చాకిరి చేస్తున్న వాని వలె ఇంద్రియ వాసనలకు లోబడి ప్రవర్తిస్తున్నాను. ఏమి చేస్తే నాకు సుఖం కలుగునో చెప్పుము. అప్పుడు హేమలేఖ తనలో ఇలా అనుకుంది. ఇతనికి నా మాటల వలన నిర్వేదం కలిగింది. ఇతని యందు శ్రేయస్సుకు బీజం ఉంది. కావుననే ఇలా అయ్యాడు. ఎవరి యందు శ్రేయస్సు యొక్క బీజం ఉండదో అటువంటి వారికి ఎటువంటి బోధల వలన అయినా రవ్వంత కూడా మార్పు కలగదు. స్వాత్మాదేవత అయిన త్రిపురాదేవిని ఎప్పుడో ఒకప్పుడు చిరకాలం ఆరాధించి ఉన్నవారికే ఇలా భోగముల యందు వైముఖ్యం కలుగును. తరువాత ఆమె ప్రియునకు తత్వం బోధింపదలిచి తన పాండిత్యం ప్రకాశింపనీయక ఇలా చెప్పింది. పురాతనమైన నా వృత్తాంతం వినుము. పూర్వం మా అమ్మ నాకు ఒక చెలికెత్తెను ఒసంగెను. అది సహజంగా మంచిదే. అయినా శూన్య అనే దుష్టురాలితో సఖ్యం కలిగి ఉండేది. విచిత్రములు వివిధములు అయిన విషయాలను ఆశ్చర్యకరంగా సృష్టించగల ఆ దుష్టురాలు మా తల్లికి కన్నుగప్పి నా చెలికత్తెతో చేరుచుండెను. దానిని నా చెలికెత్తె వీడలేకుండేది. నేను కూడా నా చెలికెత్తెను వదలకున్నాను. నేను దాని యొక్క నిర్మల స్వభావానికై లోనై దానిని వదిలి క్షణం కూడా ఎక్కడా నిలవలేకపోయాను. ఆ దుష్టురాలు రహస్యంగా నా చెలికెత్తెను తన కుమారునితో చేర్చింది. వాడు సురాపానము మదించిన మూఢాత్ముడు. వాడు నా ఎదుటే ఆమెను ఆక్రమించి భోగింపసాగెను. అది వాని చేత అనుభవింపబడుతూ నన్ను ఎప్పుడూ వీడకుండేది. నేను కూడా దాన్ని వదలలేకున్నాను. తర్వాత ఆ మూఢునకు వాని వంటి వాడే అస్థిరుడు అనే కొడుకు పుట్టాడు. వాడు వెంటనే యువకుడై అతి చంచలుడు అయ్యాడు.
తండ్రి యొక్క మూఢత్వం, నాయనమ్మ యొక్క గుణం కలిగివాడు. అనేకములైన చిత్ర విషయములను నిర్మింప సమర్థుడై ఉన్నాడు. వాడు స్వయంగా అనేక విషయాలలో విశారదుడు అయ్యి, శూన్య అనే పేరుగల నాయనమ్మ చేత, మూఢుడు అనే పేరుగల తండ్రి చేత నిపుణత పొంది అత్యంత శీఘ్రం అకుంఠితమునైన గమనం గలవాడు అయ్యాడు. ఇలా జన్మచేత నా సఖి మంచి స్వభావం కలదై కూడా దృష్టిరాలి సాంగత్యం చేత చాలా మాలిన్యం పొందింది. ఆమె ప్రియునియందు, పుత్రునియందు, అత్తయందు దృఢమైన అనురాగం పొంది నన్ను క్రమక్రమంగా విడిచిపెట్టింది. నేను సహజంగా సరళమైన స్వభావం కలదానిని అగుటచే ఆమెను వదిలిపెట్టలేక ఆమెనే అనుసరిస్తున్నాను. అంతటా ఆ మూఢుడు ఆమెను ఎల్లప్పుడూ అనుభవించడమే కాకుండా నన్ను కూడా ఆక్రమించుటకు పూనుకున్నాడు. కానీ నేను స్వభావం చేత పరిశుద్ధురాలునగుటచే వాస్తవంగా వానికి వశపడలేదు. అయినా నేను ఆ మూడునిచే అనుభవింపబడుచున్నానని లోకంలో అంతటా పెద్ద అపవాదు ప్రబలింది. నా స్నేహితురాలు అస్థిరుడు అనే తన కుమారుణ్ణి నాకు అప్పగించి నిరంతరం మూడుని కౌగిలిలో మెలుగుతూ తత్పరురాలై ఉండేది. తరువాత అస్థిరుడు నా చేత పెంచబడి నాయనమ్మ యొక్క అనుమతితో ఒక ప్రౌఢురాలిని పొందాడు. దాని పేరు చపల. అది వాని ఇష్టమును అనుసరించి ప్రతిక్షణం భిన్న భిన్నములైన మనోహర రూపాలను ధరిస్తూ వాడిని వశపరుచుకుంది. వాడు క్షణంలో లెక్కనేనన్ని యోజనములు పోయి తిరిగి వచ్చును, కానీ రవ్వంత బడలిక పొందడు. చపల కూడా వాడు ఎక్కడికి పోయినా వాని వెంటనే అక్కడికి వెళ్ళి వానికి ఇష్టమైన రూపంతో వాణ్ణి సంతోషపెట్టేది. ఆమెకు వాని వలన 5 కుమారులు కలిగారు. వారు మాతా పితృపరాయణులు. నా చెలికత్తె వారిని తీసుకువచ్చి నా దగ్గర ఉంచింది. నేను నా సఖియందలి అనురాగం చేత వారిని బలవత్తరులుగా గావించాను. వారు తల్లి చేత చక్కగా పోషింపబడి ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా విచిత్రములు, విశాలములు, శ్రేష్టములు అయిన స్థానములు ఏర్పరచుకొని తండ్రిని తమ వశం చేసుకున్నారు. క్షణక్షణం వారు తండ్రిని తమ స్థానంలోకి తీసుకొని పోసాగారు. అస్థిరుడు జ్యేష్ఠ కుమారుని నిలయం నందు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా సుస్వరములు, విస్వరములు, సంగీతం, మంగళవాద్యములు, వేదమంత్రములు, శాస్త్రములు, ఆగమములు, ఇతిహాసములు, భూషణములు, సవ్వడి, తుమ్మెదల పాటలు, కోకిలల ఆలాపములు మొదలగు వివిధములైన శబ్దములను విని సంతోషిస్తున్నాడు. అంతటా కుమారుడు వేరొక వైపుకు వాడిని తీసుకెళ్లాడు. అక్కడ అస్థిరుడు భయంకరములైన సింహాది గర్జనలు, మేఘముల ఉరుములు, పిడుగుల ధ్వనులు వింటూ చకితుడు అగుచుండగా ఏడుపులు, మూలుగులు, కేకలు, పెడుదెబ్బలు మొదలగునవి వినబడసాగెను. అంతటితో అతడు వికలచిత్తుడై 2వ కుమారుని వెంట వాని భవనమునకు వెళ్ళి దాని యందు మెత్తగా ఉన్న ఆసనములను, శయనములను, కఠినత, వేడి, చల్లదనం మొదలైన స్పర్శ గుణములను కలిగిన పదార్థములను, ప్రియములైన వాటిని, అప్రియములైన వాటిని కూడా చూసి అక్కడి నుండి బయటపడెను. 3వ కుమారుని ఇంటిలో అతడు కంటికింపుగా అనేక వర్ణములతో మనోహరంగా ఉన్న పదార్థములను, భయంకరములైన వానిని, బీభత్సంగా ఉన్న వానిని చూస్తుండగా 4వ కుమారుడు తండ్రిని తన భవనమునకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ అస్థిరుడు రసవత్తములైన పుష్పములను, ఫలములను, మధురములైన భక్ష్యములను, పానీయములను, ఉప్పగా, కటువుగా, చేదుగా, పుల్లగా ఉండే పదార్థములను కూడా రుచి చూడవలసి వచ్చింది. అప్పుడు చివరి కొడుకు అతనిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ అతడు ఆహ్లాదమును, ఏవగింపును, వికారమును, మూర్ఛను కలిగించు వాసనలు గల అనేక పదార్థములను అనుభవింపవలసి వచ్చింది. ఇలా అతడు పుత్రుల యొక్క భవనములలో నివసిస్తూ ఇష్టములైనవి లభించినప్పుడు సంతోషిస్తూ, అప్రియములైనవి తటస్థించినప్పుడు దుఃఖిస్తూ రాకపోకలు చేస్తున్నాడు. ఆ కుమారులు తండ్రి మీద గల ప్రేమ చేత ఎక్కడనైనా ఏ పదార్థమునైనా కొంచెముగా కూడా తండ్రి లేనప్పుడు తాకకున్నారు. అస్థిరుడు వారి ఇళ్లల్లో అనేక పదార్థములు అనుభవించి కొన్నిటిని దొంగిలించి రహస్యంగా తెచ్చుకొని పుత్రులు లేకుండా భార్యతో కూడి నిత్యం అనుభవిస్తున్నాడు. చపలకు మహాశన అనే చెల్లెలు గలదు. ఆమె కూడా అస్థిరుని పతిగా వరించింది. అతడు ఆమె యందు ఆసక్తుడై ఆమె యొక్క
ప్రీతి కొరకు అనేక భోగములను సంపాదిస్తున్నాడు. వాటన్నిటినీ ఆమె క్షణంలో భక్షించి ఇంకా తెమ్మని అనేది. అతడు అతని 5 పుత్రులు ఎన్ని పదార్థములు సమకూర్చినా వాటన్నిటినీ క్షణంలో భుజిస్తూ ఆమె ఎల్లప్పుడూ ఆకలితోనే అల్లాడుచుండేది. ఆమె అల్పకాలంలోనే జ్వాలాముఖుడు, నింద్యావృత్తుడు అనే కొడుకులను కన్నది. వారిద్దరూ తల్లికి ప్రియతములుగా ఉన్నారు. అస్థిరుడు మహాశనయందు ఆసక్తుడైనంతనే జ్వాలాముఖుని యొక్క జ్వాలలచే పీడితుడై గాఢమైన మూర్ఛ పొందుచుండును. ఒక్కొక్కప్పుడు నింద్యవృత్తునితో కూడి అందరిచే నిందింపబడుచు చచ్చిన వానితో సమానుడు అగుచుండును. ఇలా అస్థిరుడు దుఃఖంను పొందుచున్నప్పుడు నా చెలికెత్తె స్వభావం చేత మంచిదే అయినా పుత్రుని అందుగల అమిత వాత్సల్యం చేత వానితో చేరి తాను కూడా దుఃఖిస్తూ మనుమలైన జ్వాలాముఖులు నింద్యావృత్తుడు వచ్చి కౌగిలించుకొనుచుండగా ఒడలు మండిపోవుచుండగా లోకముచే నిందింపబడుతూ చచ్చిన దానితో సమానం అవుతుండేది. ఆమెతో ఎల్లప్పుడూ కలిసి ఉండు నేను కూడా ఇంచుమించుగా అలాగే అయ్యాను. ఇలా నా సఖి యొక్క దుఃఖం చేత నేను కూడా దుఃఖిస్తుండగా చాలా సంవత్సరాలు గడిచాయి. మహాశనను పరిగ్రహించుట వలన అస్థిరుడు అస్వతంత్రుడు అయ్యాడు. అతడు ఏదో ఒక కర్మను అనుసరించి ఒకచోట 10 ద్వారములు గల పురమును పొందాడు. దానిలో అతడు భార్యాపుత్రాదులతో నివసిస్తూ రాత్రింబవలు సుఖం కోరుతూ దుఃఖమును అనుభవిస్తున్నాడు. భార్యలు ఇద్దరు ఇటు అటు లాగుతుండగా జ్వాలాముఖ నింద్యావృత్తుల చేత ఒడలు మండిపోవుచుండగా ప్రతిదినం లోకులచే నిందింపబడుతూ వారిని వీడ్కొని 5 కుమారుల యొక్క భవనములకు వెళ్ళుతూ తిరిగి వస్తూ బడలిక చెందుతూ ఎక్కడ సుఖం పొందలేకున్నాడు. కుమారుడు ఇలా దుఃఖపడటం చేత వాని తల్లి అగు నా చెలికత్తె మిక్కిలి దుఃఖంతో మూర్ఛపోయిన దానివలే ఆ పురం నందు పడి ఉన్నది. జ్వాలాముఖ నింద్యావృత్తులతో కూడి మహాశన శూన్య చేత మామ అయిన మూడుని చేత పోషింపబడుతూ సవతి అయిన చపలతో కూడి విజృంభించి అస్థిరుని తన వశం గావించుకొని ఆ పురంలో ఉండెను. నా సఖి అందలి ప్రీతి చేత నేను కూడా ఆమెతో కూడి అక్కడే ఉన్నాను. ఆమె యొక్క దుఃఖం చేత నేను కూడా దుఃఖితురాలై చచ్చిన దానివలే అయినా వారందరినీ రక్షించాలని పూనుకొని ఉన్నాను. నేను అక్కడ ఒక్క క్షణం లేకపోయినా వారు ఎవ్వరూ నిలవలేరు. నేను కదా సర్వంను రక్షిస్తున్నాను. నేను శూన్యతో కూడినప్పుడు శూన్యత్వంను, మూడినితో మూఢత్వంను, అస్థిరునితో అస్థిరత్వంను, చపలతో చపలత్వంను, జ్వాలాముఖునితో ప్రజ్వలంను, నింద్యవృత్తునితో నింద్యమైన వర్తనమును పొందుతున్నాను. సఖి యొక్క సంయోగం వలన నేను ఇలా ఆయా రూపాలను పొందుతున్నాను. నేను దానిని వదిలితే అది క్షణంలో నశించును. వారితో కూడి ఉన్న నన్ను చూసి మూఢులైన జనులందరూ వ్యభిచారిణి అని పలుకుతున్నారు. కానీ నిపులైన వారు మాత్రం నన్ను నిర్మలమైన దానిగానే గ్రహిస్తున్నారు. మా తల్లి మహాపతివ్రత, పరిశుద్ధురాలు, నిర్మలమైన ఆకృతి కలది. ఆమె ఆకాశం కన్నా విశాలమైనది, పరమాణువు కన్నా సూక్ష్మమైనది. ఆమె సర్వజ్ఞురాలైన ఏమీ తెలియనిదిగా ఉండును. సర్వమును చేస్తున్నా ఏమీ చేయనట్లే ఉండును. సకలమునకు ఆమె ఆశ్రయమైన ఏ ఆధారం లేని దాని వలె ఉండును. ఆమె సర్వమునకు ఆధారమై ఉండి కూడా ఎవ్వరికీ ఆశ్రయం ఇచ్చినట్లు కనిపించదు. అన్ని రూపములు ఆమెవే, అయినా ఆమెకు ఏ రూపం లేదు. సర్వం ఆమెతో కూడి ఉన్నా ఆమె దేనితోనూ కూడి ఉండదు. ఆమె సర్వత్రా ప్రకాశిస్తున్నా ఎవని చేత ఎక్కడ తెలుసుకొనబడుట లేదు. ఆమె మహానందం గలదై కూడా ఆనందం లేని దాని వలె ఉండును. ఆమె తల్లిదండ్రులను వదిలిపెట్టింది. ఆమెకు నా వంటి పుత్రికలు సముద్రంలో తరంగముల వలె లెక్కలేనంతమంది ఉన్నారు. వారందరూ నా వలె సఖి కుటుంబ పరాయణులై ఉన్నారు. సఖి గణములతో కూడి ఉన్న నేను ఒక మహామంత్రం యొక్క సామర్థ్యం చేత స్వరూపంలో మా తల్లి వలనే ఉన్నాను. నా సఖి యొక్క పుత్రుడు ఆ పురమునందు తిరిగి ఎప్పుడు బడలిక చెందును. అప్పుడు అస్థిరుడు తల్లి యొక్క ఒడిలో చేరి గాఢంగా నిద్రించును. అతడు నిద్రించగానే వాని పుత్రులు మొదలగు వారందరూ నిద్రిస్తారు. ఎవ్వడూ మేల్కొని ఉండడు. అప్పుడు అస్థిరుని యొక్క ప్రియమిత్రుడు ప్రచారుడు అనే పేరు కలవాడు ముందుండ 2 ద్వారములలో చరించుచు పురమును రక్షిస్తుండును. అస్థిరుని తల్లి అయిన నా సఖి పుత్రునితో నిద్రిస్తున్నప్పుడు ఆమె యొక్క అత్త చెలికత్తె అయిన శూన్య
పుత్రునితో కూడా వారందరినీ ఆవరించి రక్షించును. ఇలా అందరూ నిద్రించిన తర్వాత నేను మా తల్లిని చేరి ఆమె కౌగిటిలో ఆనందంతో ఉంటాను. మరల వారందరూ లేచిన వెంటనే వారి వెంట వెళతాను. అస్థిరునకు మిత్రుడైన ప్రచారుడు మహాబలం కలవాడు. వాడు ప్రతిదినం అస్థిరుడు మొదలైన వారిని పోషించును. వాడు ఒక్కడే అనేక విధములుగా రూపొంది పురావాసులను అందరినీ పరస్పర సంబంధం గలవారిని చేసి రక్షించును. హారములో కూర్చబడిన మనుల దారం తెగిపోతే ఎలా రాలిపోవునో అలాగే వాడు లేకపోతే వారందరూ ఎవరికి వారుగా విడిపోయి నాశనం చెందుదురు. వాడు నాతో కూడి నా చేత సంజీవితుడై నన్ను వారందరితో కూర్చుచు ఆ పురంలో సూత్రధారుడుగా ఉన్నాడు. ఆ పురం నశిస్తే వాడు వారందరినీ వేరొక పురంలోకి తీసుకొని పోవును. ఇలా ఆ ప్రచారుని ఆశ్రయించి అస్థిరుడు విచిత్రములైన అనేక పురములకు అధిపతి అయ్యాడు. భార్యాపుత్రులు ఉన్న మహాబలుడైన ప్రచారునికి యొక్క ఆశ్రయం ఉన్నా నేను అండగా ఉన్న అస్థిరుడు అన్ని విధములుగా దుఃఖమునే పొందును. వాడు భార్యల చేత పుత్రుల చేత నిరంతరం అటూ ఇటూ లాగబడుతూ రవ్వంత సుఖమును పొందలేకపోగా మహాక్లేశములను పొందుతున్నాడు. ఒక్కొక్కప్పుడు 5 పుత్రులు వానిని 5 వైపులా లాగుతారు. చపలతో కూడినప్పుడు మిక్కిలి చంచలుడై ఖేదమును పొందుచున్నాడు. ఒకప్పుడు మహాశన కొరకు ఆహారమును సంపాదించుటకు పరిగెత్తును. వేరొకప్పుడు జ్వాలాముఖునితో కూడి విజృంభించి ఆపాదమస్తకం మంట పుట్టుచుండగా దానిని శాంతింప చేసుకొనుటకు ఉపాయం తెలియక పెద్ద మూర్ఛను పొందుచుండును. నింద్య వృత్తునితో కూడినప్పుడు ఇతరులచే నిందింపబడి బెదిరింపబడి దుఃఖిస్తూ తనను చచ్చిన వానితో సమానంగా తలంచును. దుష్కలమునందు పుట్టిన ఆ అస్థిరుడు దుష్టులైన భార్యాపుత్రులతో కూడి వారి అందలి మోహం చేత ఎల్లప్పుడూ వెంట తిరుగుతూ ఒకప్పుడు గొప్ప నగరములో మరొకప్పుడు నీచ ప్రదేశంలో నివసించును. క్రూర మృగాలతో నిండిన అరణ్యంలో, ఎండలు మండిపోవుచుండు ఎడారులో, నీరు గడ్డకట్టుచుండు శీతల ప్రదేశంలో, దుర్వాసన ప్రబలుచుండు ప్రదేశములలో, చీకటి గుహలలో నివసిస్తూ అస్థిరుడు ఎంతో దుఃఖమును పొందుచుండును. కుమారుని దుఃఖం చేత నా సఖి కూడా దుఃఖించును. సహజంగా పరిశుద్ధురాలినే అయినా ఆమెను ఆ కుటుంబంను అనుసరిస్తూ నేను కూడా నిష్కారణంగా మూఢురాలిని అయ్యాను. ఎడారిలో వేసవి అందు ప్రయాణం చేయువాడు దప్పికను ఎలా తీర్చుకోలేడో అలాగే దుష్ట సాంగత్యం గలవాడు ఎక్కడా కొంచెమైనా సుఖమును పొందలేడు. ఇలా చాలా కాలం గడిచిన తర్వాత ఒకనాడు నా చెలికత్తె అత్యంత దుఃఖం చేత వికల చిత్తయై నన్ను రహస్యంగా కలుసుకున్నది. ఆమె నన్నే ఆశ్రయించి ఉపాయంను పొంది మంచి భర్తను కైగొని తన కుమారుణ్ణి జయించి వాని పుత్రులు మొదలగు వారి కొందరిని చంపి కొందరిని బంధించి నాతో కూడి మా తల్లి యొక్క పురమునకు వడిగా చేరింది. కల్మషము తొలగించుకున్న నా సఖి మా తల్లిని మాటిమాటికి కౌగిలించుకుంటూ ఆనంద సముద్రంలో మునిగిన దానివలే అయ్యింది. కావున నాత నీవు కూడా ఇలాగే చెలికత్తె వలన పుట్టిన దుర్వర్తుని నిగ్రహించి మీ తల్లిని చేరి నిత్యమైన సుఖమును పొందుము. నేను అనుభవించిన వృత్తాంతమును సుఖమును కలిగించిన దానిని నీకు చెప్పాను. ఇది జ్ఞానఖండంలోని హేమాచూడోపాఖ్యానంలోని బంధఖ్యాయిక అనే 5వ అధ్యాయము. బాలప్రియ 1. ఏ విషయాన్ని అయినా నేరుగా చెప్పిన దానికైనా చిత్రమైన వాక్యాలతో విషయంను స్ఫురింపచేస్తూ చెబితే ఎక్కువగా మనస్సుకు పట్టును. ఈ కారణం చేతనే సాహిత్యంలో రచయితలు వాచ్యముగా నిరూపించు పద్ధతి కన్నా వ్యంగ్యంగా స్ఫురింపజేయు పద్ధతిని ఎక్కువగా ఆదరిస్తున్నారు. వ్యంగ్య పద్ధతిలో చెప్పినప్పుడు వినేవాడు ఆ విషయం గురించి ఆలోచిస్తూ దాని స్వరూపం మనస్సుకు గోచరించినప్పుడు చాలా సంతోషపడును. అప్రయత్నంగా పొందిన దానికన్నా ప్రయత్నపూర్వకంగా సంపాదించిందే మనస్సులో చిరకాలం హత్తుకొని ఉండును. కావున హేమలేఖ తత్వమును నేరుగా చెప్పకుండా కథారూపంలో చెప్పింది. 2. ఈ కథలో నేను అనగా జీవాత్మ. ఇది జీవాత్మ యొక్క కథ. శుద్ధ చైతన్యం జీవాత్మకు తల్లి. తల్లి వసంగిన చెలికత్తె బుద్ధి. బుద్ధి సహజంగా శుద్ధమే. బుద్ధికి స్నేహితురాలు శూన్య. అజ్ఞానమే శూన్య.
అజ్ఞానంతో కూడిన బుద్ధిని అనుసరిస్తూ జీవుడు బహిర్ముఖుడై విషయములలో ప్రవర్తించును. అందువల్ల జీవుడు బుద్ధిని వదిలి ఉండడు. అజ్ఞానం లేదా అవిద్య యొక్క కుమారుడు మోహం లేదా మహామోహుడు. ఆ అవిద్య బుద్ధికి మోహంతో సాంగత్యంను కలిగించును. మోహం వలన బుద్ధికి పుట్టినవాడు అస్థిరుడు, మనస్సే అస్థిరుడు. మోహం బుద్ధిని మాత్రమే ఆక్రమించింది, అంతేగాని జీవుణ్ణి ఆక్రమించలేదు. చిదాత్మ స్వరూపుడు డగు జీవుడు ఎప్పుడూ శుద్ధుడే. బుద్ధి యొక్క సంబంధం వలన జీవుడు కూడా మోహగ్రస్తుడైనట్లు కనిపించునే గాని యథార్థంగా శుద్ధుడుగానే ఉండును. జీవుడు నిత్య శుద్ధ బుద్ధ స్వరూపుడు అని తెలియని వారు జీవుడు మూఢుడు అయ్యాడని తలుస్తారు. బుద్ధిని మోహం ఆక్రమించినప్పుడు జీవుడు మనస్సునకు ఆధీనమగును. మనస్సు యొక్క భార్య చపల. ఇది ఊహ చేత విషయాలను కల్పించుకోగల శక్తి. మనస్సు యొక్క ఈ కల్పనా శక్తియే చపల. వీరికి కలిగిన పుత్రులు శ్రోత్రము, త్వక్కు, చక్షుసు, జిహ్వ, గ్రాణం అనే 5 ఇంద్రియములు. ఈ 5గురు శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే విషయాలను తమ స్థానములుగా పెంపొందించుకున్నారు. మనస్సు ఒక్కొక్క ఇంద్రియం వెంట ఒక్కొక్క విషయంలో ప్రవేశించి అనుకూల విషయముల వలన సుఖము, ప్రతికూల విషయముల వలన దుఃఖం పొందుచుండును. ఇలా మనస్సు ఇంద్రియాలకు ఆధీనమై సుఖ దుఃఖాలను పొందుతూ వాని యొక్క సంస్కారములను లేదా వాసనలను హృదయంలోనికి చేర్చుతూ వాటిని స్వప్నంలో మరల అనుభవించును. చపల యొక్క మహాశన ఇదే కామము. అశన అనగా ఆహారము, మహాశన అనగా పెద్ద ఆహారం కావలసింది. కామమునకు ఎంత ఆహారం సమకూర్చినా అది ఇంకా కోరుతూనే ఉండును. అందువలన అది మహాశన. ఇది మనస్సుకు 2వ భార్య. మనస్సుకు కామం వలన పుట్టిన కుమారులు క్రోధం, లోభం. క్రోధం జ్వాలాముఖుడు. క్రోధం అగ్నిజ్వాల వలె ప్రజ్వలించి మనస్సును తపింపచేయును. లోభం నింద్యవృత్తుడు. లోభం కలవాడు ధృతరాష్ట్రుని వలె పాప ప్రవర్తన కలవాడై లోకం చేత నిందింపబడును. క్రోధ లోభముల చేత మనస్సు మాత్రమే కాక బుద్ధి, జీవుడు కూడా దుఃఖము చేత మూర్ఛను పొందినట్లున్నారు. మనస్సు కామమునకు వశమై కర్మవశం వలన శరీరమును పొందును. అది 10 ద్వారములు గల పురం వంటిది. 2 కన్నులు, 2 చెవులు, 2 ముక్కులు, నోరు, మూత్రద్వారము, మలద్వారము, బ్రహ్మరంధ్రము అనేవి 10 ద్వారములు. మనస్సును అనుసరించి బుద్ధి, జీవుడు ఒక శరీరం నుండి మరొక శరీరంనకు చేరుతున్నాడు. జీవుడు లేకపోతే బుద్ధి, మనస్సు, ఇంద్రియములు మొదలగు ఏవీ పనిచేయవు. జీవుని యొక్క చైతన్యం వలననే అవి పనిచేస్తున్నాయి. వాటి వ్యవహారంను చూసి అదంతా జీవునిదే అని తలస్తూ కొందరు జీవుడు మూఢుడు, చంచలుడు అనే మనస్సు యొక్క, బుద్ధి యొక్క లక్షణములను జీవుని యందు ఆరోపిస్తున్నారు. నిజానికి ప్రతిబింబముతో అద్దంనకు ఎలా సంబంధం లేదో అలాగే మనోబుద్ధుల వ్యవహారంతో జీవునకు ఎటువంటి సంబంధం లేదు. జీవుని తల్లి అనగా స్వరూపం శుద్ధ చైతన్యం. అందువలన జీవుడు ఎప్పుడూ శుద్ధుడే అని తత్వజ్ఞులు గ్రహిస్తారు. మనస్సు బడలిక చెందినప్పుడు బుద్ధి యొక్క బడిలో విశ్రమించును. అప్పుడు ఇంద్రియములు కూడా నిద్రించును. అప్పుడు మనస్సుకు మిత్రమైన ప్రాణం లేదా ప్రచారుడు శరీరంను రక్షించును. అప్పుడు జీవుడు శుద్ధ చైతన్యంతో ఏకీభవిస్తూ సుఖించును. ప్రాణం లేకపోతే మనస్సు, ఇంద్రియములు మొదలగు ఏవీ నిలవలేవు. వీనికి జీవునకు ప్రాణం వలనే సంబంధం కలుగుచున్నది. ప్రాణంనకు శక్తి అంతా జీవుని చైతన్యం వలె కలుగుచున్నది. కర్మానుభవం పూర్తి అయినప్పుడు శరీరం శిథిలమై పడిపోవును. అప్పుడు ప్రాణం ఆ శరీరంను వదిలిపెట్టి మనస్సును, బుద్ధిని, ఇంద్రియాలను గైకొని మరల కర్మను అనుసరించి ఇంకొక శరీరంలోకి ప్రవేశించును. ఈ విధంగా జీవుడు మనస్సుతో ప్రతి శరీరంలో ఏవో పుణ్యములను, పాపములను చేస్తూ వాని యొక్క సంస్కారములను అనుసరించి దివ్య శరీరములను, క్రిమికీటకాది శరీరములను పొందుతూ పరిభ్రమించును.
ఒకప్పటికి బుద్ధి విరక్తి చెంది మోహమును వదిలి మంచి భర్తను పొందును. అనగా బుద్ధి సద్గురువును ఆశ్రయించును. నిర్మలమైన బుద్ధి సద్గురు బోధ వలన రహస్యమైన జీవుని స్వరూప జ్ఞానంను గ్రహించి ఇంద్రియములను జయించి మనస్సును నిగ్రహించి శుద్ధ చైతన్యంతో మాటిమాటికి కలుస్తూ మహానందమును పొందును. అనగా బుద్ధి శుద్ధ చైతన్యంను గురించి నిరంతరం మననం చేస్తూ దానితో తదాత్మ్యమును పొందును. అదే జీవునికి ముక్తి. శుద్ధ చైతన్యంలో హేమలేఖ వంటి జీవులు లెక్కలేనంత మంది ఉన్నారు. అందరి కథ ఇటువంటిదే. ప్రతి జీవుడు బుద్ధి మనస్సు అవిద్య అనే వాటిని అనుసరిస్తూ సంసారి అవుతున్నాడు. కానీ యథార్థంగా జీవులందరూ సముద్రంలోని తరంగములు సముద్రం కన్నా భిన్నగా ఎలా లేవో అలాగే శుద్ధ చైతన్యం కన్నా అన్యంగా జీవులు లేరు. వారు మేము సంసారులము బద్ధులము అని తలుచునప్పుడు కూడా వారి స్వరూపం శుద్ధ చైతన్యమే, అన్యము కాదు. త్రాడునందు పాము అనే భ్రాంతి కలిగినప్పుడు ఆ పాము ఎప్పుడు ఎలా లేదో అలాగే జీవుని యందు సంసారిత్వం కూడా ఎప్పుడూ లేదు. అందువలన జీవుడు యథార్థంగా ఎప్పుడు శుద్ధ చైతన్య రూపుడే. సంకేతములు. తల్లి శుద్ధ చైతన్యం త్రిపురాదేవి. కూతురు జీవుడు. తల్లి ఒసంగిన చెలికత్తె బుద్ధి. బుద్ధి యొక్క స్నేహితురాలు శూన్య. శూన్య యొక్క కొడుకు మోహం. అస్థిరుడు మనస్సు. చపల కల్పన. మనస్సు వలన చపలకు పుట్టిన కొడుకులు పంచ జ్ఞానేంద్రియములు. శబ్దము స్పర్శము రూపము రసము గంధము. మహాశన చపల యొక్క చెల్లెలు కామము. మనస్సు వలన కామమునకు పుట్టిన కొడుకులు క్రోధము లోభము. 10 ద్వారములు గల పురము శరీరము. అస్థిరుని ప్రియమిత్రుడు పురరక్షకుడు ప్రచారుడు ప్రాణము. బుద్ధి మంచి భర్తను పొందుట సద్గురువును ఆశ్రయించుట.